నమస్తే పెద్దపల్లి జిల్లా ప్రజలారా. మరి ఈ రోజు నుండి మనం పెద్దపల్లి జిల్లా వార్తలు కూడా చూద్దాం. మరి ఎలా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా పరిస్థితి ఎలా ఉంది, అంతే పెద్దపల్లిలో ఉన్న 3 నియోజకవర్గాలు, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, మంథిని నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా చూసుడంటే మరి మీరేమైనా నాకు చెప్తే మన డిస్ప్లేలో మన నెంబర్ ఉంటుంది. ఆ సమస్యలను గురించి కూడా మీరు నాకు చెప్పినా కూడా, లేదంటే నాకు ఆ వీడియోలు పంపించినా, లేదంటే ఏదైనా ఆధారాలు పంపించినా నేను ఖచ్చితంగా నా ఛానల్లో ఛానల్ ద్వారా మన ప్రభుత్వానికి అందించి మన సమస్యలను తీసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి నేను స్థానికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉంటాను కనుక మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను కనుక మీ సమస్యలు ఏదైనా కూడా మన డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ఆ యొక్క డిస్ప్లేలో ఉన్న నంబర్ పైన మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వీడియోలు కావచ్చు, లేదంటే మీరు అక్కడికి రమ్మన్నా కూడా నేను వచ్చేసి ఆ సమస్యను మరి అధికారులకు, లేదా దానికి సంబంధిత అధికారులకు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది సమస్యలపైన నిరుద్యోగి పోరాటం అనేది చెప్పుకోవాలి. మీరందరూ ఈ పోరాటానికి అండగా కూడా ఉండాలనేదే నా యొక్క ఉద్దేశము. మీరందరూ నాకు అండగా నిలుస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఈరోజు వార్తలు చూద్దాం. మరి జిల్లా వార్తల్లో ఈనాడు పేపర్ ఒకటి, అంటే ఈనాడు, తర్వాత నమస్తే తెలంగాణ పేపర్. ఎందుకు ఇవే పెట్టుకున్నానంటే స్థానికంగా ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఆ గత ప్రభుత్వమే వాళ్ళ పేపర్ ద్వారా తెలుపుతుంది. మనం ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటాం, ముందు పోతే తెలుస్తుంది మీకు ఎట్లా అనేది కూడా చెప్తుంది. నమస్తే తెలంగాణ ఎందుకు తీసుకున్నానంటే, అయ్యో మీరు ఏం చేస్తలేరట, ఆ వార్డులో ఏం చేయలేదట, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఏం చేస్తలేరట అన్న విషయం చెప్తుంది. అంటే గతంలో ఎవరు ఉన్నారయ్యా? మీరే ఉన్నారు. అంటే గతం నుంచి ఉన్న సమస్యనే ప్రస్తుతానికి కనబడుతుంది. మనం ఇది ఆలోచన చేయాలి ప్రజలారా. ఇట్లాంటి సమస్యలను నమస్తే తెలంగాణ వాళ్ళే మనకు చెప్తారు. మనం వాటి ద్వారానే సమస్యలను అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. మరి చూద్దాం. ముందుగాల ఈనాడు పేపర్ చూద్దాం. మరి అధికారుల సంఘం ఎన్నికల్లో పోటాపోటీ, అధ్యక్షత స్థానానికి బరిలో 13 మంది. ఏం ఎన్నికలు అయ్యాయి ఇవి? సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల్లో అభ్యర్థులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఈ నెల 22న ఉపసంహరణ గడువు, అంటే సింగరేణికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఎన్నికలటయ్యా, అది ఈ నెల జరుగుతాయట. దానికోసం అధ్యక్షత స్థానానికి 13 మంది పోటీ పడతారట. ఆ పోటీ పడేది సింగరేణిలో పనిచేసే అధికారులు మాత్రమే, వారికి మాత్రమే ఈ ఎన్నికలనే చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యకర సమాజానికి బాటలు వేయాలని చెప్పేసి చెప్తున్నారు. పిల్లల్లో రక్తహీనత గుర్తింపునకు పరీక్షలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా సేకరణ. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇది ఎక్కడ అంటే అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో రక్త నమూనాలను సేకరిస్తున్న వైద్య సిబ్బంది. ఓకే, ఇది పిల్లలకు పౌష్టిక లోపం అనేది వచ్చినప్పుడు రక్తహీనత అనేది ఏర్పడుతుంది. మరి పౌష్టిక లోపం అనేది ఈ కాలంలో అంతా జంక్ ఫుడ్, అంటే ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ఏ కల్తీ ఫుడ్ అయినా కూడా, అంటే అన్ని రకాల కల్తీలే జరుగుతున్నాయి కనుక తీసుకునే ఫుడ్ పైన ప్రభావం ఉంటుంది కనుక పిల్లలు వాటిపైన అది అట్రాక్ట్ అయ్యేసి, అంటే వాటి దృష్టిని మళ్లించుకొని తింటున్నారు. అవి తినేసరికి ఆరోగ్య పరిస్థితులు పిల్లగాళ్ళవి మారిపోతున్నాయి. చూస్తున్నారు ప్రజలారా. ఒకప్పుడు ఈ యొక్క షుగర్ వ్యాధి అనేది లేకుండే, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా షుగర్ అనేది వస్తున్నది. అంటే ఏంటిదంటే ఫుడ్ డిఫాల్ట్, అంటే ఫుడ్కు సంబంధించినవి మనము గతానికంటే ఇప్పుడు తీసుకోవట్లేదు లేదు. అప్పుడు విటమిన్స్కు సంబంధించినవి కావచ్చు, ఇతరత్రగా మన శరీరానికి అవసరమైనవి మాత్రమే తీసుకునేటోళ్ళం. అట్లాంటివి ఇప్పుడు ప్రస్తుత సమయాన్ని అందుతలేవు, తీసుకుంటలేరు. సో ఇది విషయం. ఇక చూద్దాం. ప్రణాళికాబద్ధంగా స్వచ్ఛ గ్రామాల నిర్మాణము, మరి బాలికా దినోత్సవ సంతకాల సేకరణను ప్రారంభిస్తున్న కలెక్టర్ ముజామిల్ ఖాన్. మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రణాళికాబద్ధంగా స్వచ్ఛ గ్రామాల నిర్మాణం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. వాటి కోసం కూడా ఈ యొక్క ప్రారంభోత్సవం చేసిరు. మరి జిల్లాలో స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి ప్రణాళికాయుత కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమీకృత పాలనా ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మార్పులు ఒక్కో రోజుతో కాకుండా నిర్దిష్ట పద్ధతులు అంటే సారి చెప్పేది ఏంటంటే, గ్రామంలో ఉన్న ప్రజలందరూ గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలి. అంటే వాళ్ళే ఎత్తారు కదా, మన గ్రామ పంచాయతీలో ఎత్తారు కదా అని చెప్పేసి మనం సైలెంట్గా ఉండొద్దు. ఆడ చెత్త వేయద్దాయా అంటే మనం పోయి ఆడ చెత్త వేసుడు కాదు, ఆడ చెత్త వేయకుంటుంటే మనం కూడా దాంట్లో పాల్గొన్నట్టే. ఆడ
నీళ్లు బురద కాకుండా నీళ్లు పోకుండా ఒక దారిని ఏర్పాటు చేయాలి, నీళ్లు పోవడానికి ఒక దారి ఏర్పాటు చేయాలంటే ఆయనే రావాలి చేయాలనాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆ దారిని ఏర్పాటు చేస్తే వాటి సంబంధాన అంటే వాటి జాగాలో అవి వెళ్ళిపోతుంటాయి. ఇట్లాంటి మనం వాటిలో భాగస్వాములు అయినట్టు ఇట్లాంటి చేయూరి మరి గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన మున్సిపల్ అభివృద్ధి చెందుతుంది అని మన కలెక్టర్ సార్ మనకు చెప్తున్న సూచన ఇది. ఇక వామ్మో వానరదండు పెద్దపల్లి మండలం రాఘవపూర్ రంగాపూర్ సబితం గ్రామాల మీదుగా మంటికి వెళ్లే రహదారి పైన వానర సంచారం వాహనదారులను గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంది. ఇక గ్రామ పంచాయతీ వాళ్ళైనా ఇక మరి తర్వాత దానికి సంబంధించిన అధికారులైనా కూడా ఎవరైనా ఉంటే ఈ యొక్క వానర జాతిని తీసుకుపోయి అడవిలోకి వదిలేయాలి. మరి వదిలేయాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి ఎందుకు పట్టించుకోరో తెలియదు. మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మరి అధికారులకు గుర్తొస్తాయా లేదంటే ఆ లోకల్లో స్థానిక నాయకులకు గుర్తొస్తాయా నాకు తెలియదు. కానీ ప్రస్తుతం మనం మారినాం, ప్రభుత్వాన్ని మార్చినాం. మరి ఈ కొత్త ప్రభుత్వం పైన కూడా చిన్న చిన్న వాటి విషయాలపైన అవగాహన పైన వారికి దృష్టికి తీసుకెళ్ళకపోతే ఎలా ఉంటుంది, వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే ఆ స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇక మీరు రాఘవపూరు రంగాపూరు సబితం ఇదేం పెద్ద దూరం కాదు, పెద్దపల్లి జిల్లా అంటే జిల్లా హెడ్ క్వార్టర్కి ఆడ దగ్గరలో కలెక్టర్ సార్ ఉంటాడు. ఓ రోజు ఓర్రి ఆ ఊరోళ్ళు అందరు కలిసి సోమవారం రోజు ప్రజావాణి ఉంటుంది, ఆడ లెటర్ అయ్యా మా ఊళ్ళో మేము ఎన్ని చెప్పినా పట్టించుకుంటలేరు, ఇట్లా పోతాంటే ఇట్లా అవుతుంది పరిస్థితి అని కూడా చెప్పుర్రి. చెప్తే సార్ అన్న ఏమైనా నిర్ణయం తీసుకొని తొందరగా ఏదైనా ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తారు. ఇక నిల్వల పైన తనిఖీలు యాప్ల వివరాలు, ఎరువుల అక్రమ తరలింపు కట్టడికి ప్రభుత్వం దృష్టి. ఇక గత ప్రభుత్వము చేసిన కథకు ఎరువులైనా నకిలీవే, విత్తనాలు నకిలీవే, తర్వాత అంటే మనం వాడే ఆరోగ్యం కోసం వాడే మెడిసిన్స్ నకిలీవే, అన్నీ నకిలీవే. పేపరు లీకేజీలు నకిలీ వాళ్ళని తీసుకుపోయే ఉద్యోగం పెట్టుడు, చదువు రాను తీసుకుపోయి వానికి ఉద్యోగం ఇచ్చుడు, అంతా అయిపోయి చివరి దశలో షష్టి పూర్తి దశలో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చాలని ఆడ కూర్చోబెట్టుడు, అన్నీ నకిలీలే. ఇక ఎరువులు అలా నకిలీ చేసుడు ఏమన్నా విద్య ఉన్నదా? అది కూడా మనందరికీ తెలిసిందే. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకొని ప్రజలారా, ఫస్ట్ రైతు మోసపోతాడు. ఎందుకు మోసపోతాడు అంటే పాపం ఆయన పెట్టే విత్తనాలే ముఖ్యమైనవి. మరి అవే నకిలీ విత్తనాలు ఇస్తే అక్కడ పంట వండక పాపం పండుతుందో వస్తుందో రాదో, మొలకలు వస్తాయో రావో తెలియదు. ఆ భూమిలో వేసిన తర్వాత ఆ గింజలన్నీ కుళ్ళిపోతాయి నకిలీవి. ఏదో ఒకటో రెండో వస్తే పాపం ఆయన పెట్టుబడి అంతా రాదు. సో ఆయనే ఫస్ట్ మోసపోయేవాడు. ఇట్లాంటి జరగద్దని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందట అంటే ఒక యాప్ను తీసుకొచ్చి పెట్టిందట. మరి ఆ యాప్ మంత్రిలో స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి సార్ చూస్తున్నాడట. మరి ఇట్లాంటి యాప్ ఉంటుంది, ఇవన్నీ చూడాలి, తనిఖీలు చేస్తున్నాడు. మరి ఏంటిది, ఎట్లా ఉంది, ఏమేం జరుగుతుంది, అసలు రైతులకు న్యాయం జరుగుతుందా లేదా ఎరువుల ద్వారా, మరి ఎట్లా ఉందన్న విషయాన్ని తనిఖీ చేస్తుందని చెప్తున్నాడు. ఇక మైనింగ్ కోర్సుకు ఉజ్వల భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి అధికారులు. మరి దేశీయంగా అంతర్జాతీయంగా మైనింగ్ కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి గారు సెంటనర్ కాలనీ జేఎన్టీయూ కళాశాలలో మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి స్టూడెంట్ చాప్టర్ శనివారం ఆయన ప్రిన్సిపల్ సీతారెడ్డితో రెడ్డితో కలిసి ప్రారంభించారు. మైనింగ్ కోర్సులు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతున్నాయి. సింగరేణిలో మైనింగ్ కోర్సులు అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అది కూడా అక్కడ కొత్త సంబంధించిన వివరాలను కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో ఈయన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే. మరి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విన్నపం చేసిండట. ఎట్లా చేసిండంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు చెప్పారంట. హైదరాబాద్లో కలిసి ఆయన చాంబర్లో కలిసి ప్రాజెక్టు చివర ఆయకట్టకు నీరందేంత వరకు చేపట్టిన పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అంతర్గాము పాలకుర్తి మండలాల్లో చివరి ఆయకట్ట వరకు నీరందాలి, అదేవిధంగా రామగుండం నగరంలో పలు డివిజన్లో అభివృద్ధికి మంజూరు చేయాలని చెప్పేసి కూడా రహదారులతో పాటు మరుగుదొడ్లు. ఈయన చెప్పేది ఏంటంటే ఈ ఎమ్మెల్యే సాబ్ చెప్పిన ముచ్చట ఏంటంటే రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించినకి ఖచ్చితంగా మీరు అందరూ పాటుపడాలి, మంత్రులు అందరూ మా నియోజకవర్గానికి సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఎత్తిపోతల పథకం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రామగుండంలో ఆ నియోజకవర్గంలోని అంతర్గాం పాలకుర్తి మండలంలో ఉన్న చివరి ఆయకట్ట వరకు అంటే ప్రతి పొలంలో అంటే ప్రతి
బీడు భూమికి కూడా నీరు అందే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. అంతేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పరిస్థితులను కూడా చెప్పిండు. మరి ఇక్కడ ఏం చేసిందంటే 200 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులు 100 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేసి రామగుండం అభివృద్ధికి అంటే మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి డిఎంఎఫ్టి నిధులు 100 కోట్లు రావాలి. అదేవిధంగా రామగుండం అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పంచాయతీరాజ్ శాఖకు 40 కోట్లు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే సబ్ చెప్పిండు. తర్వాత కని బస్టాండును మోడల్గా మార్చాలి. మరి కని బస్టాండ్ అంటే గోదావరి కని బస్టాండును మోడల్ బస్టాండ్గా అంటే కర్మీనగర్ కావచ్చు లేదంటే హైదరాబాద్ తరహాలో మార్చాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు ఎవరికి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రికి ఆయన కూడా చెప్పిండట. ఇది కూడా ఇప్పుడు నిన్న చెప్పేసిండు అని చెప్పేసి చెప్తున్నాను. ఇక ఇంకోటి ఏంటి అంటే వేసవి లోడ్ అంచనాకే ఇంటింటికి తనిఖీలు. మరి వేసవి లోడు విద్యుత్ అవసరాలకు అంచనా మేరకే ఇంటింటికి తిరిగి మీటర్లను పరిశీలిస్తున్నారట. మరి బొంగూరు సుదర్శన్ గారు చెప్తున్నారు, ఎస్సీ గారు. మరి పోల్ టు పోల్ సర్వే ఇవేంటి అంటే ఎలా ఉంది, మీటర్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటిది, తర్వాత కరెంట్ ఎంత మేరకు ఉపయోగిస్తున్నారు, ఎట్లా ఉపయోగిస్తున్నారు అన్న విషయాలను గురించి ఆయన చెప్తున్నాడు. ఇక ఇక్కడ మనకి ఎత్తిపోతల పథకం గురించి చెప్పుకున్నప్పుడు సారు అంటే మన ఎమ్మెల్యే సార్ గారికి అంటే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ గారికి ఒక ముచ్చట చెప్పుదాం. ఏంటిదంటే మన నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా సారు ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను మీరు కొంచెం దృష్టి సారించుది. సమస్యలు చాలా ఉన్నాయన్న విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే, మీకు ప్రత్యేకంగా మేము చెప్పేది ఏమీ లేదు. బట్ కాకపోతే సమస్యలు అనేది విపరీతమైన పరిస్థితిలో ఏర్పడుతున్నాయి కొన్ని డివిజన్లలో, కొన్ని గ్రామాలలో. ఖచ్చితంగా వాటిని తీర్చే ప్రయత్నం అయితే చేయండి, ప్రయత్నించండి. మీరు గతంలో ఒక వారం కిందట ఒక మంచి మొదటిగా అంటే మొదటిసారిగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ఏంటి అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో డెత్ సర్టిఫికేట్ పైన. అట్లనే చాలా ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలు. ఒకసారి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి అని మేము మా ఛానల్ ద్వారా ఎమ్మెల్యే సాబ్ను కోరుతున్నాం. ఇక నమస్తే తెలంగాణలో పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లున్నాయో చూద్దాము. మంతిని టు చంద్రాపూర్ బస్సు బంద్, మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఎఫెక్ట్. అంటే ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లనట మంతిని టు చంద్రాపూర్ బస్సు బంద్ అయింది. అది 2:30కు పోయేదమ్మా. ఇది కూడా విషయం, నేను టైం కూడా అనుకున్నాను, ఈ విషయం కూడా చెప్తున్నాను. మన గోదావరికానికి వచ్చే టైమింగ్లో 2 గంటల వరకే వచ్చేదంట బస్టాండ్ వరకు. ఆ బస్సు బంద్ చేసిరు. ఎందుకు బంద్ చేసిరంటే భద్రాచలం సర్వీసులు కూడా నిలిపివేత, ఉమ్మడి జిల్లా నుంచి దూర ప్రాంతాలకు నిలిచిపోతున్న సేవలు, 10 రోజుల క్రితమే మెట్టుపల్లి టు కనిగర పామురు రద్దు, ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఏం లేదయ్యా, ఈ యొక్క ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల కొంచెం లాంగ్ దూరం అంటే దూర ప్రయాణం వెళ్ళే బస్సులు మాత్రము బంద్ అవుతున్నాయని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మనకు నమస్తే తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళే చెప్పాలి, ఎవరు చెప్పాలి? వీళ్ళే చెప్పాలి మనకు. నమస్తే తెలంగాణ వాళ్ళు, వీళ్ళు బాగా పనులు చేసిన వాళ్ళు మనకు చెప్పాలి. ఇది బంద్ అవుతుంది, అది బంద్ అవుతుంది అని. మీరు ఉన్నప్పుడు ఏం బంద్ కాలే, మీరు వేసినప్పుడు ఏం బంద్ కాలే. మా నిరుద్యోగుల సమస్యలు గుర్తులేవు, కానీ ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఎరువుల నకిలీలు గుర్తొస్తున్నాయి, తర్వాత అభివృద్ధి గుర్తొస్తుంది, కుక్కలు తిరుగుతున్నాయి అన్న గుర్తొస్తుంది, వానర సైన్యం తిరుగుతుంది అని గుర్తొస్తున్నాయి. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మీరు ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఇప్పుడు లేవా? ఉన్నాయి, కానీ మీరు అవి ఎందుకు చేయాలి? ప్రజలు ఎందుకు బాగుపడాలి? మేము ఒక్కలము అంటే మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేము బాగుపడితే సరిపోతుంది అన్న విషయాన్ని అప్పుడు మీరు ఆలోచించారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు బస్సులు బంద్ ఉంటున్నాయి అని. ఇగో కదులుతున్న నకిలీ పాస్పోర్ట్లో డొంక. ఈనూరి ప్రజలారు మీకు ఇంతకుముందే చెప్పిన, పాస్పోర్ట్ రావాలంటే మినిమం సమయం ఉంటుంది. ఆ సమయంలోపు పాస్పోర్ట్ రావాలి. ఆ సమయంలో ఎవరు ఉండే? ఆ సమయంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండేదో కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళు ఇస్తేనే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు. పాపం వీళ్ళు మొన్ననే వచ్చారు. వీళ్ళ గురించి ఒక మాట చెప్పుకుందాం. వీళ్ళేం మనకు అది కాదు, వాళ్ళేం అది కాదు. వీళ్ళ గురించి ఒక మాట చెప్పుకుందాం. వీళ్ళు మొన్ననే వచ్చిర్రు. ఏ పేపర్లో ఏం రాసిర్రో ఇంకా తెలియదు. ఏది ఉన్నదో ఎక్కడేమున్నదో తెలియదు. ఏ జిల్లాలో ఏ గ్రామం ఉన్నదో కూడా సరిగ్గా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే మనం అట్లా ఇచ్చినాం. మన పరిపాలన అప్పుడు అట్లా జరిగింది. అవసరం లేని జిల్లాకు చూస్తేనేమో ఇది ఈ జిల్లాకు దగ్గర ఉంటుంది, కానీ అది విలేజ్ మాత్రం వేరే జిల్లా అయి ఉంటుంది. అంటే పరిస్థితులు ఆంధ్ర తెలంగాణ బార్డర్ పరిస్థితులు ఏర్పాటు చేసి ఇప్పుడు మీరు చేస్తలేరు అంటే చూద్దాం 100 రోజులు కానీ, లేదంటే ఇంకో 100 రోజులు కానీ ఆలోచన చేద్దాం. మనం పేపర్ ఎగ్జామ్లు పెడతలేరని ఏదో నిన్నెవరో మాట్లాడిరు గత ప్రభుత్వ పాలకులు. ఏమేమి ఎగ్జామ్లు పెట్టిరు? మీరేం పెట్టిరు? మీరేడ పెట్టిరు? మీరు నర్సరీ పేపర్ కూడా అంటే నర్సరీ చదువుకునే పిల్లగాళ్ళ పేపర్ కూడా లీక్ చేసే పరిస్థితి ఏర్పాటు చేసారు.
ఇంకా మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి చెప్తారు. ఇక ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ కాడ చదువుకునే ఉండే అన్నలకు కూడా ఓ మాట అడుగుతాను. అన్న, మనం ఉద్యోగాల కోసం అడుగురే అంటే మీరు ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మీటింగ్ పెడతారు అంటే అలా అవసరం ఇప్పుడు మనకు లేదన్న. మరి అట్లాంటి నిరుద్యోగుల కోసం ప్రయత్నాలు చేయరు, ఇట్లాంటివి చేయరు అన్న అని నేను చెప్తున్నా. మరి ఇంకేమున్నది ఈ నక్లీస్ పాలు కూచుప్ కరీంనగర్ రైల్వే జంక్షన్ కలకలలాడుతుంది. రోజు రోజుకు రద్దీ పెరుగుతుంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి 1-2 రైళ్లు మాత్రమే వెళ్ళేవి, కానీ ఇటీవల కాలంలో వాటి సంఖ్య దాదాపు 15కు పైన పెరిగింది. నిత్యం ప్యాసింజర్ గూడ్స్ రైలు రాకపోకలతో సందడి ఉంటుంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి అంటే జనాలు పెరుగుతున్నారు, ఇతర అవసరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు కొన్ని ఎఫెక్ట్ల వల్ల కూడా రైలును ఉపయోగించే అంటే ట్రైన్ను ఉపయోగించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక దళిత బంధువును కొనసాగించాలి. ఎవలే అయ్యా ఎంఆర్పిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ కొనసాగించి అప్పుడు ఎవరైతే గతంలో ఉన్న పాలకులకు పైసలు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి కావచ్చు. అంతే కదా, నాకు ఫోన్ వచ్చింది దళిత బంధు ఇస్తా అని చెప్పేసి చెప్పిర్రు. మేము తెలంగాణ అంటే కారు గుర్తు ఓటేస్తామని చెప్పేసి కారు గుర్తుకే ఓటేయ్యి, మీకు మళ్ళీ రైతు బంధు వస్తుంది అని చెప్పిర్రు, దళిత బంధు వస్తుంది అని చెప్పారు. దళిత బంధు ఏడొచ్చింది, ఎవరికి ఇస్తారు, ఎటు ఇస్తారు? గతంలో ఇచ్చిన వాళ్ళకి ఎట్లు ఇచ్చిర్రు, ఏ బేసిక్లు ఇచ్చిర్రు, ఎట్లా ఏ అవగాహన అంటే వారిని ఏ రకంగా ఆలోచించి ఇచ్చిరో కూడా అప్పుడు చెప్పలే ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూడాలి. ఇది దళిత బంధు పథకం. ఇక గంగుల కమలాకర్ సార్, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ, కాంగ్రెస్ ఎంపీ స్థానానికి కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు. కొత్త ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. మరి ప్రజా తీర్పును శిరసా వహిస్తాం. బల్దియాలోనే అవిశ్వాసం ఉండదు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇక బీజేపీకి బీఆర్ఎస్కే ఎంపీ పోటీకి ఉండదట, కాంగ్రెస్ వాళ్ళతో ఉండదట. ఇది ఎక్కడైనా ఉంటుంది ప్రజలారా? ప్రభుత్వమే వీళ్ళకు మధ్యలో వీళ్ళే ఎవరితోటన్నా పోటీకి వస్తారు. ఈ పోటీ అట ఓడిపోయిన వాళ్ళతోటి పోటీలు ఉంటాయట. ఈ ఎక్కడుంటుందో ఏముంటుందో ఎట్లుంటుందో తెలియదు. ఇక బీజేపీ వాళ్ళకి వెళ్తే అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళకి పోటీ అంటే ఒక అర్థం ఉంటుంది. వీళ్ళు గెలిచి ఏం చేస్తారు? ఏం చేయరు. ఇక ఈయన ఏం చెప్పింది చూడుర్రి, వైనూర్రి కొత్త ముచ్చట చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు. మీకు లేదు కాదు, మీరు కూల్చలేరు, మీరు కూల్చే పరిస్థితి లేదు. మీరు కూల్దామన్నా కూడా కూల్చే పరిస్థితి లేదు. అధికారం ఉన్న దిక్కు నాయకులు కావచ్చు, ప్రజలు కానీ ఉంటారు. అధికారం లేని దాని దిక్కు ఉండరు. అంటే మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ చదరంగం ఎట్లున్నది అనేది నాయకులారా మీకు అర్థమయ్యే ఉంది. నేను చెప్పేది ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎటువైపు ఉంటే నాయకులంతా అటువైపే ఉంటారు. అధికారం లేని దిక్కు నాయకులు రారు అన్న విషయం మీకు తెలుసు. ఇక మళ్ళీ మేము గవర్నమెంట్ను కూలుతామని ఒక ఆయన, కూలమని ఒక ఆయన అయితే మొత్తం ఇవాళనే పడిపోతుంది. ఇక వాళ్ళు కొట్లాడుకుంటారు పెద్ద మనుషులు. ఏంటిది ఇక పులి బయటికి వస్తుంది, అరే నాయన పులి ఎక్కడిది బయటికి ఎందుకు వస్తుంది అనే విషయం కూడా ఆలోచన చేయాలి. ఇది జిల్లా పేపర్లు. మరి రాబోయే రోజుల్లో మంచిగా అంటే ఈరోజే ప్రారంభించాలి కనుక రాబోయే రోజులు అంటే రేపటి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో జిల్లా వార్తలను అందించే ప్రయత్నం కూడా నేను చేస్తాను ప్రజలారా.